అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీద నేను షేర్ చేసుకోవడానికి. ఎందుకంటే ఏదో ఒకటి మనం కష్టపడి మనకి సక్సెస్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉండేది కదా. నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనము యూట్యూబ్లోకి వచ్చాము అని అంటే అంత ఈజీ ఏం కాదండి. యూట్యూబ్ అనుకుంటాం మనం, ఓ మనీ వచ్చేసేస్తాయి యూట్యూబ్లో అనేసి అనుకుంటాం, కానీ అంత ఈజీ అయితే కాదండి. యూట్యూబ్లో మనకి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏవి పడితే అవి యూట్యూబ్లో వేయటానికి కుదరదండి. అలానే ఏవి పడితే అవి మనం కంటెంట్గా మార్చుకొని వేయటానికి ఉండదు. యూట్యూబ్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, యూట్యూబ్ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఇంకోటి మన సొంతగానే వీడియోని షూట్ చేసుకొని వేయాలండి. వేరే వేరే వీడియోలు వేసినా, వేరే వాళ్ళు ఏది వేసినా కూడా మనకి సక్సెస్ రాదండి, కాపీరైట్లు వస్తాయి. చాలా ఉంటాయండి యూట్యూబ్లో. సక్సెస్ అయిన వాళ్ళకి మాత్రం అసలు మనీనే మనీ. ఎందుకంటే మనకి కొన్ని ఛానల్స్ ఉన్నాయండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి యూట్యూబ్లో సక్సెస్ అయితే మాత్రం జస్ట్ మనం ఒక 10 minutes వీడియో పెట్టి మాట్లాడినా కానీ మనకి వ్యూస్ వస్తాయండి. బట్ ఆ ఫేమస్ అవటానికి చాలా మంది కూడా చాలా కష్టపడతారు. సో నేను కూడా కష్టపడుతున్నానండి. తగిన ప్రతిఫలము వచ్చిద్దని ఆశించుకున్నాము, రావాలి కూడా. ఎందుకంటే ఒక యూట్యూబ్ని రన్ చేయటం అంత తేలికైన పని ఏం కాదండి. ఒక వీడియోని షూట్ చేయాలి, ఆ వీడియోని మళ్ళీ ఎడిటింగ్ చేయాలి. ఎందుకంటే మనం ఒక వీడియోని షూట్ చేసినప్పుడు దాన్ని అలానే పెట్టి వేయటానికి కుదరదు కదండి. ఎందుకంటే దానిని అనవసరమైనవి తీసేసుకోవాలి, అవసరమైనవి యాడ్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ట్యాగ్స్ రాయాలి, డిస్క్రిప్షన్ రాయాలి. అలానే మంచి అందమైన థంబ్నెయిల్ రెడీ చేసుకోవాలి. అఫ్కోర్స్ థంబ్నెయిల్స్ మనకి మనీ ఇస్తే థంబ్నెయిల్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారండి. అలానే మనం 1-2 వీడియోస్కి ఇది కూడా మనకు ఒక శాలరీ లాంటిది అనమాట. ఎందుకంటే ఎక్కువ హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారండి, ఇప్పుడు ప్రతిసారి కూడా మనము మన హస్బెండ్స్ని, మన భర్తలని అయితే మనీ ఇస్తారు వాళ్ళు, కానీ ఒక్కోసారి వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు, ఒక్కోసారి లేని పరిస్థితుల్లో ఉంటాయి. అలానే మనం ఖాళీగా కూర్చొని వాళ్ళ మీద ఆధారపడుతూ నువ్వు అంటే వాళ్ళది కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే ఏదో ఒకటి మనకి అంటారు కదండి, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడంటూ. నేను ఈ యూట్యూబ్లో రావడానికి కారణం ఏంటంటే, మేము హైదరాబాద్లో ఉంటామండి. మాకు సొంత ఇల్లు అనేది లేదు, హౌస్ రెంట్. నేను ఇదివరకు జాబ్ చేసేదాన్ని. ప్రజెంట్ ఒక 3 months నుంచి అయితే నేను ఖాళీగా ఉంటున్నాను. 2 to 3 months అండి. ప్రీవియస్ నేను జాబ్ చేసేదాన్ని. సో అప్పుడు మనకు శాలరీ వచ్చేది. మా హస్బెండ్ కూడా చిన్న జాబ్ చేస్తారు, శాలరీ వచ్చేది, మనము సరిపోయేది. మరి ఇప్పుడు లేడీస్ అనేవాళ్ళు ఒక్కొక్క సందర్భాలలో జాబ్ చేయాల్సి వచ్చింది, కొన్ని సందర్భాలు ఇంట్లో ఉండాల్సి వచ్చింది, కొన్ని సందర్భాలు చిన్నవి ఉంటాయి కదండి. జాబ్స్లో కొన్ని హెడేక్స్ ఉంటాయి, జాబ్స్లో చాలా తలనొప్పులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. అప్పుడు మనం ప్రతిసారి కూడా నాకు డబ్బులు ఇవ్వు అని అడిగితే బాగోదు కదా. అంటే మనం అడిగితే నాకు తెలిసి ఇద్దరినే అడుగుతామండి. తల్లిదండ్రులను అడుగుతాము స్వతంత్రంగా, తర్వాత భర్తను మాత్రమే అడుగుతాము స్వతంత్రంగా. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను మీతోటి. మరి నాకు తల్లిదండ్రులు అయితే లేరండి, మా అమ్మ మా నాన్న ఇద్దరు లేరనమాట. సో ప్రతిదీ కూడా నాకు మా హస్బెండే ఇస్తారు. అలానే ప్రతిసారి కూడా ఆయన అడిగితే అదే చెప్పాను కదండి, ఒక్కోసారి ఉండొచ్చు, ఒక్కోసారి లేకపోవచ్చు, ఒకసారి ఆయన కూడా ఇబ్బందుల్లో ఉండొచ్చు మనీ లేక. అలాంటి సందర్భాలలో మరి ఇప్పుడు కష్టం. ఎందుకంటే మనం నెలంతా కష్టపడి వచ్చిన శాలరీస్ మనకు వచ్చేసి రెంట్ కట్టుకోవటానికి, అలానే మనకి పాల బిల్లులు, చెత్త బిల్లులు, కరెంటు బిల్లులు, ఇప్పుడు వచ్చిందనుకో ఏసీ బిల్లులు, ఇన్ని బిల్లులు కట్టుకుంటా మరి మనం ఎలా బతకాలండి? ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టుగా నేను యూట్యూబ్లోకి రావటం జరిగిందండి. నాది ఆల్రెడీ ఒక పాత ఛానల్ ఉండేది, సుజీ గల్లా అని. ఆ ఛానల్ నేను అప్పుడు నాకు అంతగా రూల్స్ తెలియలేదండి. ఒక 6 months అసలు దాన్ని నేను పట్టించుకోలేదు. 6 months అసలు దాని జోలికి వెళ్ళలేదు నేను.
అయితే అప్పుడు నాకు తర్వాత రూల్స్ అన్నీ తెలిసి ఇంకా అయ్యో నేను వేసేసుకోవాలి, ఇంకా నేను వెళ్ళిపోవాలి, అట్లా కాదు అని తెలిసి నేను ఇంకా ఒక 3 monthsలోనే నాది అప్పుడు సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ వాచ్ టైం రాలేదండి. దాదాపు 2 years పైనే పట్టిపోయింది అది ఛానల్. నేనేం చేశానంటే అవును వాచ్ అవర్స్ రావాలి అని ఎప్పుడైతే నేను తెలుసుకొని కొంచెం యూట్యూబ్ నుంచి అవగాహన పెంచుకున్నానో చక్కగా వీడియోస్ చేసి గబగబా 4000 hours వాచ్ టైం అయితే తెచ్చుకున్నానండి. అంతా బాగుంది. మోనిటైజేషన్కి అప్లై చేశాను. సో నాకేమని వచ్చింది, రీయూజ్ కంటెంట్ అని వచ్చిందండి. రీయూజ్ కంటెంట్ అని వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై చేశాను. ఎందుకంటే అప్పుడు దాదాపు 700 వీడియోస్ ఏమో పెట్టానండి. ఆ వీడియోస్లో మనం ఒకటి వెతుక్కోగలమో 2 వెతుక్కోవాలి. అన్ని వెతుక్కోవాలంటే మనకు నేను ఆగి 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 పెట్టుకుంటూ వచ్చానండి. ఎందుకంటే ఒక వీడియో చేసేదాన్ని 1 నెల గ్యాప్ ఇచ్చేదాన్ని, ఒక వీడియో చేసేదాన్ని 15 రోజులు గ్యాప్ ఇచ్చేదాన్ని. అలా నాకు అర్థం అయ్యేది కాదు. మనకి గుప్పిడంత మనసు సీరియల్ రిషి సార్ గురించి పెట్టి సాంగ్స్ పెట్టి ఇలా నేను చాలా మిస్టేక్స్ చేశానండి. దానివల్ల నాకు రీయూజ్ కంటెంట్ అని వచ్చింది. సో రీయూజ్ కంటెంట్ అని వచ్చినప్పుడు నేను కొన్ని తీసేసి నాకు అప్పుడు 15 lakhs వ్యూస్ ఉన్నాయండి, 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అన్నీ చేసి నేను అప్లై చేసిన తర్వాత రీయూజ్ కంటెంట్ అని వచ్చింది. మళ్ళీ నేను దాన్ని డిలీట్ చేసేసి కొన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ రీయూజ్ అని వచ్చింది. మళ్ళీ అప్లై చేశాను. అందుకని 2 times అప్లై చేసుకోవాలంటండి. నెక్స్ట్ మళ్ళీ మనం 6 months 3 months వెయిట్ చేయాలంట. అప్పటికి నేను అన్ని డిలీట్ చేస్తే నాకు 9 lakhs వ్యూస్ వచ్చేసినాయి. అంటే దాదాపు 7 lakhs వ్యూస్ దాకా నేను డిలీట్ చేసేయటం జరిగింది. ఇంకా నాకు చిరాకు వచ్చేసిందండి. 6 months ఎట్లయినా కానీ ఈ 6 monthsలో నేను నెక్స్ట్ ఛానల్ స్టార్ట్ చేయాలి ఎలా అయినా అనేసి ఇంకా నేను స్టార్ట్ చేశానండి. అంటే ఉన్న డిలీట్ని తీసేసి అవన్నీ వీడియోస్ తీసేసి ఆ ఛానల్ పేరు న్యూ పెట్టేసి అక్కడ నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ చేశానండి. లాస్ట్ ఇయర్ 2024 March 14కి నేను సెకండ్ ఛానల్లో ఫస్ట్ వీడియో వేసానండి. తిరిగి మళ్ళీ 1 year నేను ఏ రోజు కూడా మేబీ 1 రోజు 2 రోజులు ఆపేనే తప్ప మ్యాక్సిమం నేను వీడియోస్ కంటిన్యూ వేస్తూనే ఉన్నానండి. అంటే మేబీ నాకు ఫేస్ చూపిస్తే నాకు వ్యూస్ తొందరగా అయిపోయేదేమో. నాకు అంత పెద్ద టాలెంట్ ఏం లేదండి. ఎందుకంటే ఏదో ఒక టాలెంట్ ఉంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది గ్రో అనేది. మన ఫేస్ కూడా నేను చూపించలేదు, మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడన్నా క్యాప్ తీసేసానండి. మొన్న దాకా కూడా నేను క్యాప్ పెట్టుకున్నాను. సో ఇది కూడా నేను త్వరలోనే తీసేస్తాను. ఎప్పుడైతే నాకు యూట్యూబ్ పేమెంట్ వచ్చిందో, పేమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మాస్క్ తీసి మీ ముందుకైతే నేను కనిపించి నా హ్యాపీనెస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉందండి. సో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే 1 year అంటే మళ్ళీ తిరిగి నాకు నేను March 14th స్టార్ట్ చేశాను కానీ తిరిగి మళ్ళీ నాకు March 1st 2nd నాది కంప్లీట్ అయిపోయిందండి. అంటే మనకి ఏదైతే యూట్యూబ్ రూల్ ఉంటుంది కదా, 1000 సబ్స్క్రైబర్స్ అలానే 4000 hours వాచ్ టైం ఉంటుంది కదా, అదైతే నేను కంప్లీట్ చేశానండి. అయితే పర్టికులర్గా నా ఓన్ కంటెంటే చేసుకున్నాను. నాకు వచ్చిందే నేను చేశాను. అది ఇలా మాట్లాడటమైనా లేదంటే మనం ఏంటంటే మన ఓన్ కంటెంట్ ఉండాలండి. మనకి వర్డ్లో ఏం జరిగినా కానీ దాని గురించి వాళ్ళు వేసింది మనం వేయకుండా దాన్ని మనం విశ్లేషిస్తూ దాన్ని మనము ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేసుకోవచ్చే తప్ప వాళ్ళు పెట్టిందైతే మనం ఎప్పటికీ యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదండి. అలా నేను కొంతమంది సోషల్వి పెట్టాను, కుకింగ్ పెట్టాను, అన్నీ పెట్టానండి. మన తెలుగుకి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి. సో ఇంక నాది కరెక్ట్గా ఇంకొక 10-15 days ఉందనగా నాది మోనిటైజేషన్కి అప్లై చేశానండి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 hours వాచ్ టైం అయింది. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిగా నాకు 6 months అవుతుందండి. కానీ నాకు వాచ్ అవర్స్ రాలేదు. సో ఫాస్ట్గా ఇంకా వాచ్ అవర్స్ వచ్చిందండి. ఇంక నేనైతే యూట్యూబ్కి అప్లై చేశాను. సో యూట్యూబ్ ఫస్ట్లోనే చెక్ చేసి మనకి పంపిస్తారు కదా. సో ఏమీ ఇష్యూస్ లేదు, కంప్లీట్ అయిపోయింది మీది అనేసి వచ్చిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి మనకి మెయిల్ వచ్చిందనమాట. సో యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చింది. సో యూట్యూబ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత మనకి చాలా ప్రాసెస్ ఉండిద్దండి, చాలా ఉండిద్ది.
పట్టిద్ది. సో కానీ మనకి నేను కంగారు పడిపోయి లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చాలా మనీ కూడా, అంటే వేరే వాళ్ళకి ఇచ్చు కాదండి, వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి కాల్ మీ యాప్లో ఫోన్ చేసి ఇలా చాలా మనీ వేస్ట్ చేసుకున్నాను. ఈసారి నేను అలా చేయలేదండి. ప్రతిదీ కూడా మనము అప్లై చేశాను. కొంతమందిని మాత్రమే నేను ఇన్స్టాల్ అడిగానండి, వాళ్ళు సమాధానం చెప్పడు. ఎవరో కాదండి, మాధురి టెక్ వర్డ్ అని ఉంది కదా, ఆ మేడం నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నేను ఆమెను అడిగేదాన్ని అనమాట. ఇన్స్టాలో ఆమె నాకు తిరిగి వాయిస్ మెసేజ్ పెట్టేవాళ్ళు, నేను వాయిస్ మెసేజ్ పెట్టేదాన్ని. అలానే మనకి చాలా వరకు కూడా సత్యవతి విలేజ్ ఉమెన్ అని ఉంది కదండి, అబ్బులు గారు కూడా నాకు చాలా మంచిగా చెప్పారండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనీ తీసుకుంటున్న ఛానల్ కదా, నాకు అడిగినప్పుడు నేను వాట్సాప్ చేసినప్పుడు వాళ్ళు కూడా నాకు ఆన్సర్ చెప్పానండి. అబ్బులు గారు కూడా చాలా సార్లు చెప్పారు, నేను అడిగిన ప్రతిదానికి కూడా ఆయన ఆన్సర్లు చెప్పారు. అలానే మాధురి మేడం గారు కూడా చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరినే నేను అడిగానండి, వేరే ఎవ్వరిని అడగలేదు. చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి, ఎందుకంటే నేను అడిగిన ప్రతిసారి కూడా విసుగు లేకుండా చెప్పేవాళ్ళు. అబ్బులు గారు చెప్పారనమాట నాకు, మీరు ఎవరిని అడగవసరం లేదండి, ప్రతిదీ కూడా మనకి యూట్యూబ్ వాళ్ళే చెప్తారు, మనకి యూట్యూబ్ వాళ్ళే నుంచే మనకు అన్నీ చెప్తుంది అన్నప్పుడు ఫస్ట్ నాకు మీ ఛానల్ని వెరిఫికేషన్ చేసుకుని మెయిల్ వచ్చిందండి. తర్వాత నేను కొన్ని వీడియోస్ చూసి వెరిఫికేషన్ చేసుకున్నాను. తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసుకోండి అనేసి మెయిల్ వచ్చింది, నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసుకున్నాను. తర్వాత ఐడి వెరిఫికేషన్ అని వచ్చింది, నేను ఐడి వెరిఫికేషన్ చేసుకున్నాను. సో మొత్తానికి అన్నీ సక్సెస్ అయిపోయిందండి. ఏది కూడా నాకు రాంగ్ అని ఎంటర్ చేయటం కానీ అట్లా ఏమి రాదు. నేను చేసిన ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ అని వచ్చి ఫైనల్గా అయితే నాకు గూగుల్ పిన్ వచ్చిందండి. సో ఇది చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో నేను కంగారు అయిపోయానండి, అయ్య బాబు ఏంటి నేను ఎవరిని అడగాలి అట్టా డౌట్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మాధురి మేడంకి నేను ఇలా స్క్రీన్ షాట్లు తీసి పెట్టి వాయిస్ మెసేజ్ పెడితే మేడం అయితే చాలా చాలా హెల్ప్ చేసి చెప్పారు. అలానే అబ్బులు గారు కూడా చెప్పారండి. అసలు వీరిద్దరికి చాలా చాలా థ్యాంక్స్. మొత్తానికి అయితే నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందండి. ఈ పిన్ వచ్చి కూడా నేను తర్వాత మీ అడ్రస్ ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మెయిల్ వచ్చిందండి, ఒక 2 weeks టైం పట్టిద్ది మీకు గూగుల్ పిన్ అడ్రస్కి పంపించాము అనేసి వచ్చింది. కానీ నాకు 1 week తిరగకుండానే వచ్చేసిందండి గూగుల్ పిన్. గూగుల్ వాళ్ళే చెప్పారనమాట దాదాపు 2 to 4 weeks పట్టొచ్చని, కానీ నాకు 1 week అంటే 6 daysకో 7 daysకో వచ్చేసింది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా నాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ అది ఇంకా పాపులర్ అవ్వలేదండి. మేబీ నేను ఈ మాస్క్ తీసేసి చూస్తే అవుతానేమో. ప్లీజ్ అండి, మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్ని కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఏదో హైదరాబాద్లో ఉంటున్నాము, ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టుగా మాకంటూ అట్లీస్ట్ కనీసం రెంట్లో ఒక్కొక్క వంతు భాగం ఇచ్చినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. ఎందుకంటే ఆయన ఒక్కరే వెళతాం, మా వద్దులన్నీ కట్టడం ఏదైనా కానివ్వండి, ఇబ్బందులు ఉంటాయి, మన అందరికీ తెలిసిందేను రెంట్లో ఉన్న వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది. సో నేను ఈ చిన్న ప్రయత్నం అయితే చేశానండి. సో నాకు ఫస్ట్ సక్సెస్ అయిపోయినా ఖచ్చితంగా రెండోసారి అయితే నాకు సక్సెస్ వచ్చిందండి. ఫస్ట్గా నాకైతే దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. చాలా కష్టపడ్డానండి, నేను అన్నీ నేర్చుకున్నాను. నాకంటే హెల్ప్ చేసేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. అంటే యూట్యూబ్ని స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదీ కూడా నేను మా టీవీలో చూసి దాని ప్రకారం నేను ఎడిటింగ్ కానీ అలానే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్స్ ట్యాక్స్ చేసుకోవటం కానీ డిస్క్రిప్షన్ రాయటం కానీ యూట్యూబ్ ప్రతిదీ కూడా నేనే చేసుకున్నానండి. అప్పుడు కాల్ మీ యాప్లో అడిగేదాన్ని, తర్వాత అలవాటు అయిపోయింది. సో ఇంకా నేను తమ్నైల్స్ అంటే తమ్నైల్స్ ప్రొఫెషనల్గా తమ్నైల్స్ చేయటం నేర్చుకోవాలి. బట్ కొంచెం టైం ఉండట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ పనే కాదండి, ఇంట్లో మరి అన్ని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ పనులు చూడాలి, మళ్ళీ ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి ఉంటాయి కదండి లేడీస్కి. మనం వెళ్ళిన తర్వాత ఇల్లు వాకిలు బట్టలు గిట్ల అన్నీ చేసుకొని ఎట్టైనా టైం కూర్చుకొని 2 videos 3 videos ఇంకా నేను ముందుకు వెళ్ళాలనేసి చేస్తూనే ఉన్నానండి. ప్లీజ్ అండి, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనే మాట సరిపోదు, ఎందుకంటే మాలాంటి చిన్న యూట్యూబర్ని కూడా సపోర్ట్ చేస్తే ఇంకొంచెం అయితే మేము ముందుకెళ్ళి మంచి కంటెంట్ అలానే మంచి మన తెలుగుకు సంబంధించిన
వ్లాగ్స్ అయితే నేను పెట్టడానికే ప్రయత్నం చేస్తానండి. సో అంటే గద్దరి బిత్తరయి అలాంటివి ఏమీ కాకుండా మీకు ఉపయోగపడేలాగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి. చాలా సంతోషంగా ఉంది. నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. ఆ పిన్ని నిన్న చూసుకోవటం జరిగింది. అలానే పిన్ను నేను నిన్న ఎంటర్ చేసుకోవటం కూడా జరిగిందండి. ఆల్రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అని కూడా వచ్చింది. బట్ నాకు డాలర్స్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే మనకి ఇంకా వ్యూస్ రావట్లేదు కదా. సో వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా డాలర్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి సో ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ప్రయత్నిస్తూనుంటే ఎవరో ఒకళ్ళు మనకి కంటెంట్ నచ్చి మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఆడియన్సే లైక్ చేస్తారండి. సో ఇదండి నా హ్యాపీనెస్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు మంచి మంచి వీడియోస్ని నేను చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఫుల్గా మన తెలుగుకు సంబంధించిన వ్లాగ్సే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అది నాకు వచ్చిందే నేను మీకు చూపిస్తానండి. సో నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్లు ఇచ్చి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. సో గూగుల్ పిన్ చూసారు కదా, చాలా హ్యాపీగా ఉందండి. నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.